అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అంశాన్ని విశ్లేషించబోతున్నాం. అదేంటంటే, మనందరికీ బాగా తెలిసిన చిన్ననాటి కథ తెలివైన కుందేలు గర్విష్టి సింహం. పైకి చూడ్డానికి ఇది కేవలం అడవి జంతువుల కథలా అనిపించొచ్చు. కాని నిజానికి దీని వెనుక చాలా లోతైన సైకాలజీ, అద్భుతమైన వ్యూహరచన దాగి ఉన్నాయి. భౌతిక బలాన్ని మేధస్సుతో ఎలా ఓడించవచ్చో ఈ కథా విశ్లేషణ ద్వారా మనం చూద్దాం. పదండి, మొదలు పెడదాం. ఇక్కడ మనకు వెంటనే వచ్చే ఒక లాజికల్ డౌట్ ఏంటంటే, ఒక బుల్లి కుందేలు అంత పెద్ద సింహాన్ని ఎలా ఓడించగలదు? ఫిజికల్గా చూస్తే ఆ రెండింటికీ అసలు పోలికే లేదు కదా. సింహం ఒక్క దెబ్బ కొడితే కుందేలు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. మరి ఎలాంటి ఆయుధాలు లేని ఆ చిన్న ప్రాణి అడవిని గడగడలాడించే క్రూర మృగాన్ని ఎలా మట్టికరిపించింది? ఈ ఇంపాసిబుల్ టాస్క్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటో మనమిప్పుడు అంచెలంచెలుగా విడమర్చి చూద్దాం. మొదటి అంకం: ప్రశాంతమైన అడవి మరియు గర్విష్టి సింహం. అసలు కథ ఎలా మొదలవుతుందంటే, ఆ అడవి వాతావరణం నిజంగా చాలా అద్భుతంగా ఉండేది. జింకలు, కుందేళ్లు, కోతులు, రంగురంగుల పక్షులు అన్నీ ఎలాంటి భయం లేకుండా చాలా ప్రశాంతంగా కలిసిమెలిసి జీవించేవి. రోజూ పక్షుల కిలకిలారావాలతో అడవి మేల్కొనేది. అక్కడ జంతువులన్నీ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఎంతో ఆనందంగా ఉండేవి. ఒక రకంగా చెప్పాలంటే అదొక పర్ఫెక్ట్ ఎకోసిస్టమ్ అన్నమాట. కాని ఈ ప్రశాంతత ఎంతో కాలం నిలవలేదు. లియో అనే ఒక భారీ సింహం ఆ అడవిలోకి ఎంటర్ అయింది. స్టార్టింగ్లో జంతువులన్నీ దాన్ని అడవిరాజుగా బాగానే గౌరవించాయి. కాని రానురాను లియో ప్రవర్తన మారిపోయింది. ఆకలి తీర్చుకోవడానికే కాకుండా కేవలం తన బలాన్ని చూపించుకోవడానికి ఒక వినోదం కోసం ఇష్టం వచ్చినట్లు వేటాడటం మొదలుపెట్టింది. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న అడవిలో ఒక్కసారిగా భయం మొదలైంది. పవర్ చేతిలో ఉండి దానికి గర్వం కూడా తోడైతే ఎలాంటి వినాశనం జరుగుతుందో ఈ లియో క్యారెక్టర్ మనకు స్పష్టంగా చూపిస్తుంది. ఇక రెండవ అంకం: ప్రాణాపాయం మరియు ఒక అద్భుతమైన ఆలోచన. పరిస్థితి ఎంత వేగంగా దాటిపోయిందో ఈ టైంలైన్ చూస్తే మనకే అర్థమవుతుంది. మొదటి రోజు లియో అడవిలోకి అడుగుపెట్టింది. 5వ రోజుకల్లా దాని విపరీతమైన వేట మొదలైంది. ఇక 15వ రోజొచ్చేసరికి భయంతో వణికిపోతున్న జంతువులన్నీ ఒక పెద్ద మర్రి చెట్టు కింద మీటింగ్ పెట్టుకున్నాయి. ఇలాగే వదిలేస్తే అడవిలో ఒక్క జంతువు కూడా మిగలదని ఒక పెద్ద ఏనుగు హెచ్చరించింది. దాంతో వాటన్నిటికీ వేరే దారిలేక ఒక భయంకరమైన ఒప్పందానికొచ్చాయి. అదేంటంటే, రోజూ ఒక జంతువు స్వయంగా సింహం దగ్గరకు ఆహారంగా వెళ్లడం. అదెంత నిస్సహాయమైన పరిస్థితో ఒక్కసారి ఊహించండి. ఇలా కొన్ని రోజులు గడిచాక రాజు అనే ఒక చిన్న కుందేలు వంతొచ్చింది. ఇక్కడ మనం రాజు ఎమోషన్స్ని కొంచెం గమనించాలి. రేపు తను చనిపోబోతున్నాడు కదా అని మిగతా జంతువులన్నీ కన్నీరుమున్నీరుగా ఏడ్చేస్తున్నాయి. కాని రాజు మాత్రం చాలా కూల్గా ఉన్నాడు. ఏడుపుకి బదులు ఆ చిన్న కుందేలు ముఖంలో ఒక కాన్ఫిడెంట్ స్మైల్ కనిపించింది. ఎందుకంటే అక్కడికెళ్ళి సైలెంట్గా బలి అయిపోవడం రాజుకిష్టం లేదు. తన బుద్ధిబలంతో దీనికొక పర్మనెంట్ సొల్యూషన్ కనిపెట్టాలని అప్పటికే ఒక స్ట్రాంగ్ డెసిషన్కి వచ్చేశాడు. ఇక్కడే రాజు వేసిన బ్రిలియన్ మాస్టర్ ప్లాన్ ఏంటో మనం చూడాలి. సింహం గుహవైపు వెళ్తున్నప్పుడు దారిలో ఒక పాత బావిలో తన నీడను చూసుకున్న రాజుకి ఒక అద్భుతమైన ఐడియా తట్టింది. స్టెప్ 1: సింహానికి ఆకలితో పాటు కోపం కూడా పెరిగేలా కావాలనే చాలా లేట్గా వెళ్లడం. స్టెప్ 2: ఆ కోపానికి తోడుగా అడవిలో మరో రాజు ఉన్నాడని ఒక అబద్ధం చెప్పి సింహం ఈగోని హర్ట్ చేయడం. ఇక స్టెప్ 3: ఆ పాత బావిని, అందులో కనిపించే ప్రతిబింబాన్ని ఒక ట్రాప్లాగా వాడుకోవడం. అబ్బా, నిజంగా ఇదొక మైండ్ బ్లోయింగ్ సైకలాజికల్ స్ట్రాటజీ కదూ. మూడవ అంకం: పాత బావి వద్ద వ్యూహమమలు. రాజు గుహ దగ్గరకు వెళ్లగానే ఆకలితో రగిలిపోతున్న సింహం ఎందుకింత లేటయ్యిందని గట్టిగా గర్జించింది. అప్పుడు రాజు చాలా తెలివిగా, భయపడుతున్నట్టు యాక్ట్ చేస్తూ ఇలా అన్నాడు: నన్ను దారిలో మరో సింహం అడ్డుకుంది ప్రభూ. అది తానే నిజమైన రాజునని చెప్పింది. అంతేకాదు, మిమ్మల్ని చాలా బలహీనుడని ఎగతాళి చేసింది అని చెప్పాడు. ఇక్కడ రాజు కరెక్ట్గా సింహం వీక్నెస్ని, అంటే దాని అహంకారాన్ని ట్రిగ్గర్ చేశాడు. ఆకలి, కోపం, దానికి తోడు ఈగో. ఇక సింహం కోపానికి అవధులు లేకుండా పోయాయి. ఒక్కసారి ఈ ఇద్దరి క్యారెక్టర్స్ మధ్య ఉన్న తేడాని మనం అబ్జర్వ్ చేద్దాం. ఒకవైపు లియో తన కండబలం, గర్వం, కోపంతో బ్లైండ్గా రియాక్ట్ అవుతున్నాడు. అసలేం జరుగుతుందో విశ్లేషించి ఆలోచించే ఓపిక కూడా అతనికి లేదు. మరోవైపు మన రాజు చాలా కామ్గా ఉన్నాడు,
చుట్టూ ఉన్న పరిస్థితుల్ని అంచనా వేస్తూ తన బుర్రను వాడి ఒక పర్ఫెక్ట్ వ్యూహాన్ని అమలు చేస్తున్నాడు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే ప్రశాంతమైన మేధస్సు ముందు అదుపులేని కోపం ఎప్పుడూ ఓడిపోవాల్సింది. కోపంతో ఊడిపోతున్న సింహం ఆ రెండో సింహం ఎక్కడుందో చూపించమనరిచింది. రాజు మెల్లగా దాన్ని ఆ దట్టమైన అడవిగుండా పాత రాతిబావి దగ్గరకు తీసుకెళ్లాడు. ఆ రెండో సింహం భయంతో ఈ బావిలోనే దాక్కుందని చెప్పాడు. లియో వెంటనే బావిలోకి తొంగిచూశాడు. అక్కడ నీటిలో కనిపించిన తన రిఫ్లెక్షన్నే శత్రువు అని భ్రమపడ్డాడు. ఆవేశంలో గట్టిగా గర్జించాడు. బావిలో నుండి తన గర్జన ఎకో తిరిగి మరింత గట్టిగా వినిపించింది. అంతే, ఇక్కడే రాజు పన్నిన ఉచ్చులో సింహం పూర్తిగా ఇరుక్కుపోయింది. ఆ బావిలో నుండి వచ్చిన ఎకోను చూసి ఆ రెండో సింహం తనను ఛాలెంజ్ చేస్తుందని లియో ఫిక్స్ అయిపోయాడు. ఇక ఏమాత్రం ఆలోచించకుండా కోపావేశంతో గుడ్డిగా ఆ బావిలోకి దూకేశాడు. అంతే, తన సొంత నీడతోనే పోరాడుతూ నీటిలో మునిగిపోయి ప్రాణాలు వదిలాడు. ఇక్కడ లియో ఓడిపోయింది వేరే ఎవరి చేతిలోనో కాదు, తన సొంత మానసిక బలహీనత చేతిలోనే. సిచ్యువేషన్ని క్రిటికల్గా ఆలోచించలేకపోవడం, ఓవర్ కాన్ఫిడెన్స్ మరియు కంట్రోల్ లేని కోపం ఇవే లియోను అంతం చేశాయి. ముగింపు: బలం కంటే తెలివి ఎప్పుడూ గొప్పదే. సింహం చనిపోయిందన్న గుడ్ న్యూస్తో రాజు అడవికి తిరిగి రాగానే అక్కడంతా పండుగ వాతావరణం నెలకొంది. జంతువులన్నీ ఆనందంతో డాన్సులు చేశాయి. రాజును ఒక రియల్ హీరోలా నెత్తిన పెట్టుకున్నాయి. ఆ పెద్ద ఏనుగు సైతం ఆ చిన్న కుందేలు ధైర్యాన్ని, సమయస్ఫూర్తిని ఎంతగానో మెచ్చుకుంది. ఆ రోజు నుండి అడవిలో మళ్లీ పాత రోజుల్లాగే ప్రశాంతత, సంతోషం తిరిగివచ్చాయి. ఏదేమైనా ఒక చిన్న ప్రాణి అడవి మొత్తాన్ని ఒక పెద్ద ప్రమాదం నుండి కాపాడటం మామూలు విషయం కాదు కదా. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన అసలు పాయింట్ ఏంటంటే, నిజమైన పవర్ అంటే కేవలం కండబలమో లేదా మన సైజో కాదు. మన ముందున్న ప్రాబ్లం ఎంత పెద్దదైనా సరే దాన్ని ఫేస్ చేయడానికి సరైన స్ట్రాటజీ, అంతులేని ఓపిక, ఇంకా షార్ప్గా ఆలోచించే తెలివితేటలుంటే చాలు. ఫిజికల్గా ఇంపాసిబుల్ అనిపించే దేన్నైనా సరే మనం ఈజీగా సాల్వ్ చేయవచ్చు. ఇదే రియల్ పవర్కి పర్ఫెక్ట్ డెఫినిషన్. ఇక చివరిగా మీరంతా ఆలోచించాల్సిన ఒక చిన్న ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిస్తాను. మన డైలీ లైఫ్లో ఎదురయ్యే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ని చూసి మనం తరచుగా భయపడుతూ ఉంటాం కదా. కానీ ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే, అనవసరమైన టెన్షన్ లేకుండా కేవలం ఒక చిన్న స్ట్రాటజీతో కూల్ మైండ్తో సాల్వ్ చేయగలిగే ప్రాబ్లమ్స్ ఎన్నో ఉంటాయి కదా. మరి ఆ రాజులాగా తెలివిగా ఆలోచించడం మనం ఎలా ప్రాక్టీస్ చేయవచ్చు? ఈ విశ్లేషణ మీ ఆలోచనా విధానానికి ఒక కొత్త కోణాన్ని ఇచ్చిందని ఆశిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.